మీ లోపల ఒక కుట్ర జరుగుతోంది. అది మీరు పీల్చే గాలిలో లేదు, మీరు తినే ఆహారంలో లేదు, నేరుగా మీ డిఎన్ఏలోనే దాగి ఉంది. మీరు పుట్టకముందే మీ శరీరంలోకి ఒక వైరస్ ఇంజెక్ట్ చేయబడింది. అది 5000 ఏళ్ల నాటి ఒక భయంకరమైన జన్యు రహస్యం. ఆయుర్వేదం చెప్పిన ఆ బీజ భాగ అవయవ సిద్ధాంతం వెనుక ఉన్న భయంకరమైన నిజం ఏంటో తెలుసా? ఈ వీడియో చివరి వరకు చూడండి, మీకే తెలుస్తుంది. ఆధునిక వైద్య శాస్త్రం ఇప్పుడిప్పుడే డిఎన్ఏ, క్రోమోజోమ్స్, జన్యువుల గురించి మాట్లాడుతోంది. కానీ సరిగ్గా 5000 ఏళ్ల క్రితమే చరక మహర్షి తన చరక సంహితలో ఒక మనిషి పుట్టుకకు ముందే అతని కణాల లోపల క్యాన్సర్ వంటి వ్యాధుల ప్రారంభం ఎలా ఉంటుందో వివరించారు. దీనినే ఆయుర్వేదంలో బీజ భాగ అవయవ సిద్ధాంతం అంటారు. ఇది వినడానికి ఏదో సంస్కృత పాఠంలా అనిపించవచ్చు, కానీ దీని లోపలికి వెళ్లి ఇన్వెస్టిగేట్ చేస్తే మీ కణాల లోపల ఒక భయంకరమైన హ్యాకింగ్ సాగుతోందని అర్థమవుతుంది. మన శరీరాన్ని ఒక అద్భుతమైన భవనం అనుకుంటే దాన్ని నిర్మించడానికి ఒక బ్లూ ప్రింట్ అవసరం. ఆ బ్లూ ప్రింటే మన డిఎన్ఏ. ఆయుర్వేదం ఈ బ్లూ ప్రింట్ను 3 స్థాయిల్లో విభజించింది. మొదటిది బీజం. ఇది తండ్రి నుంచి వచ్చే శుక్రం, తల్లి నుంచి వచ్చే ఆర్తవం కలిసినప్పుడు ఏర్పడే ఒక విత్తనం. అంటే ఒక ప్రాణి పుట్టడానికి అవసరమైన పూర్తి సమాచారం ఇందులో ఉంటుంది. మోడ్రన్ సైన్స్ భాషలో చెప్పాలంటే ఇది మన కణం లోపల ఉండే న్యూక్లియస్. రెండో స్థాయి బీజ భాగం, అంటే ఆ విత్తనంలో ఉండే భాగాలు. వీటినే మనం క్రోమోజోమ్స్ అంటున్నాం. ఇక మూడోది అత్యంత సూక్ష్మమైనది బీజ భాగ అవయవం, అంటే క్రోమోజోమ్స్ లోపల ఉండే అతి చిన్న అణువులు లేదా జన్యువులు. ఆయుర్వేద గ్రంథాలలో ఒక విస్తుపోయే విషయం చెప్పారు. ఒకవేళ తల్లిదండ్రుల నుంచి వచ్చిన ఆ విత్తనంలో లేదా ఆ విత్తనంలోని ఒక చిన్న భాగంలో లేదా ఆ భాగంలోని ఒకానొక అవయవంలో ఏదైనా లోపం ఉంటే అది ఆ వ్యక్తి పెరిగి పెద్దయ్యాక ఏ అవయవానికి క్యాన్సర్ రావాలో ముందే నిర్ణయిస్తుంది. అంటే మీకు పుట్టుకతోనే ఒక డిఫెక్టివ్ కోడింగ్ వస్తోంది. దీనినే ఈ రోజుల్లో మనం జెనెటిక్ మ్యూటేషన్ అని పిలుస్తున్నాం. అంటే మీ కణాల సాఫ్ట్వేర్ ఎప్పుడో హ్యాక్ అయిపోయింది. ఆ హ్యాకింగ్ జరిగిన విషయం మీకు ముందే తెలియదు. అది లోపల ఒక స్లీపర్ సెల్ లాగా దాక్కుని ఉంటుంది. మీకు 40 ఏళ్ళో లేదా 50 ఏళ్ళో వచ్చినప్పుడు మీరు తీసుకునే తప్పుడు ఆహారం లేదా అలవాట్ల వల్ల ఆ హ్యాక్ అయిన కోడింగ్ ఒక్కసారిగా యాక్టివేట్ అవుతుంది. అప్పుడే క్యాన్సర్ గడ్డలు పుట్టుకొస్తాయి. ఇక్కడ మనం ఒక ముఖ్యమైన విషయాన్ని గమనించాలి. ఒకవేళ బీజభాగం లోపం ఉంటే ఆ వ్యక్తికి వంశపారంపర్యంగా వ్యాధులు వస్తాయి. కానీ బీజభాగ అవయవ స్థాయిలో లోపం ఉంటే అది నేరుగా ఆ వ్యక్తిలోని కణాల విభజనను దెబ్బతీస్తుంది. ఒక కణం 2గా మారాలి, 2 4 అవ్వాలి. ఇది ప్రకృతి నియమం. కానీ ఈ కోడింగ్ ఎర్రర్ వల్ల ఒక కణం లక్షల కణాలుగా మారిపోతుంది. ఆ కణానికి చావు అనే ప్రోగ్రాం డిలీట్ అయిపోతుంది. చావు లేని కణమే క్యాన్సర్ కణం. మన ఆయుర్వేదం ఈ పరిస్థితిని వికృతి అని పిలిచింది. అంటే ప్రకృతికి విరుద్ధంగా ప్రవర్తించడం. మీ కణం మీ మాట వినకుండా తన సొంత రాజ్యాన్ని నిర్మించుకోవడమే ఈ జెనెటిక్ హ్యాకింగ్ అసలు ఉద్దేశ్యం. మరి ఈ హ్యాకింగ్ ను ఆపడం సాధ్యమేనా? ఈ బ్లూ ప్రింట్ ను మనం మార్చగలమా? ఇక్కడే ఆయుర్వేదం ఒక సొల్యూషన్ చూపిస్తోంది. దీనినే ఎపిజెనెటిక్స్ అని ఆధునిక విజ్ఞానం అంటోంది. అంటే మన తాతల నుంచి వచ్చిన తప్పుడు కోడింగ్ ను మన జీవన శైలితో స్విచ్ ఆఫ్ చేయవచ్చు. ఆయుర్వేదంలోని సంస్కారాలు అంటే కేవలం ఆచారాలు కావు. అవి కణాల స్థాయిలో జరిగే క్లీనింగ్ ప్రాసెస్. గర్భధారణకు ముందే తల్లిదండ్రులు చేసే శోధన చికిత్స ద్వారా ఈ బీజ దోషాలను శుద్ధి చేయవచ్చని సుశ్రుత సంహిత చెబుతోంది. ఒకవేళ మనం పుట్టిన తరువాత ఈ లోపం ఉందని తెలిస్తే రసాయన చికిత్స ద్వారా ఆ డ్యామేజ్ అయిన బ్లూ ప్రింట్ ను రిపేర్ చేసే అవకాశం ఉంది. కొన్ని ఆయుర్వేద రసాయన ఔషధాలు మన కణాల లోపలికి వెళ్లి హ్యాక్ అయిన ఆ జెనెటిక్ కోడింగ్ ను మళ్లీ సరిచేయడానికి ప్రయత్నిస్తాయి. వీటిని డిఎన్ఏ రిపేర్ ఏజెంట్స్ అని కూడా అనవచ్చు. క్యాన్సర్ అనేది ఏదో బయట నుంచి వచ్చే వైరస్ కాదు.
అది మీ సొంత బ్లూ ప్రింట్లో జరిగిన ఒక చిన్న పొరపాటు. ఆ పొరపాటును సరిదిద్దాలంటే కేవలం పైన గడ్డను కోసేస్తే సరిపోదు. ఆ బీజ భాగ అవయవ స్థాయిలో మార్పు రావాలి. మన ఆహారం, మన ఆలోచనలు, మనం పీల్చే గాలి ఇవన్నీ మన జన్యువుల మీద ముద్రలు వేస్తాయి. చాలా మంది అడుగుతుంటారు, మా ఇంట్లో ఎవరికీ క్యాన్సర్ లేదు కదా, మరి నాకే ఎందుకు వచ్చింది అని. ఇక్కడే మనం కర్మజ వ్యాధి ఇంకా బీజ దోషం రెండింటినీ కలిపి చూడాలి. మన కర్మ అంటే మనం చేసే పనులు మన కణాల కోడింగ్ను నిరంతరం మారుస్తూ ఉంటాయి. మీరు తినే జంక్ ఫుడ్ లేదా మీరు పడే విపరీతమైన ఒత్తిడి ఆ నిద్రపోతున్న హ్యాక్ అయిన కోడ్ను మేల్కొల్పుతుంది. మీ బ్లూ ప్రింట్లో లోపం ఉన్నా కూడా మీరు ఒక క్రమశిక్షణతో కూడిన ఆయుర్వేద జీవన శైలిని పాటిస్తే ఆ లోపాన్ని మీ జీవితకాలం మొత్తం నిద్రపోయేలా చేయవచ్చు. ఒక విషయం గుర్తుంచుకోండి, మీరు కేవలం మాంసం ఎముకల కుప్ప కాదు. మీరు కోట్ల సంవత్సరాల సమాచారం దాగి ఉన్న ఒక లివింగ్ డేటాబేస్. మీ కణాల బ్లూ ప్రింట్ హ్యాక్ కాకుండా చూసుకోవడం మీ చేతుల్లో ఉంది. మీ పుట్టుకతో వచ్చిన లోపాలను మీ జీవన శైలితో జయించడమే అసలైన ఆయుర్వేద విజయం. ఈ రోజు నుంచే మీ కణాలకు మంచి ఆహారాన్ని, ప్రశాంతమైన ఆలోచనలను అందించండి. మీ లోపల ఉన్న ఆ బ్లూ ప్రింట్ను మళ్ళీ ఆరోగ్యంగా మార్చుకోండి. ఈ వీడియోలోని సమాచారం మీ కణాల స్థాయిలో ఒక కొత్త అవగాహనను కలిగిస్తుందని ఆశిస్తున్నాను. మీ కుటుంబంలో ఎవరికైనా ఇలాంటి వంశపారంపర్య సమస్యలు ఉంటే ఈ వీడియోను వారికి షేర్ చేయండి. మన ప్రాచీన విజ్ఞానమే మన భవిష్యత్తుకు రక్షణ కవచం. ఇలాంటి మరిన్ని హెల్త్ వీడియోస్ కోసం వెంటనే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.